గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. అయితే యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ కొన్న షాపింగ్ ఏంటంటే మీరు నవ్వకండి ప్లీజ్ చెప్తున్నా. నేను నవ్వుతున్నా అని చెప్పేసి మీరు నవ్వకండి. ఫస్ట్ కొత్త కొన్న షాపింగ్ ఏంటంటే అర్థం కదా ఫస్ట్ ఇయర్లా అన్నట్టు వినిపిస్తుంది అది. సరే ఓకే మంచిగా చెప్తున్నానండి. మేము ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొత్త సంవత్సరంలో ఫస్ట్ కొన్న షాపింగ్ ఏంటి తెలుసా? చెప్తా, చూసి నమ్మకండి. చూడండి ఏంటన్నది. టంటడాన్ మన అమ్మ కానీ చెప్పులు చాలా డేస్ అవుతుంది పాపం. దీనికి కూడా చాలా డేస్ అవుతుంది. అది ఎందుకు చెప్తారు అనుకుంటా. నిజానే చాలా డేస్ అవుతుంది. మేము అమ్మ కానీ చెప్పులు కూడా తీసుకోలేము. ఎందుకంటే అమ్మ ఎక్కువ బయటకు కూడా రాదు కదా, పాపం నడవలేదు. నడిచిందంటే హాస్పిటల్కి లేదంటే ఇంటికి అంతే తప్పించి ఇక బయటకు ఎక్కువ ఏం నడవదు. కాబట్టి ఆమెకు అంత చెప్పులు కొనేంత కూడా లేకుండా అప్పుడు. సో ఇప్పుడైతే ఒకటి కాదు, రెండు కాదు, 3 జతలు చెప్పులు తీసుకున్నాం. ఒక జత వాడుతుంది, వాడేటి ఎట్లా చూపియొద్దని చెప్పేసి అది చూపించారు. ఈ కొత్త 2 జతలు ఎట్లున్నాయి చెప్పు అమ్మగానికి. మస్తు ఉంటాయి. నాకైతే ఇది ఎవరి సెలెక్షన్ అనుకున్నారు మీరైతే కామెంట్ చేసి చెప్పారు. ఎవరి సెలెక్షన్ ఎట్లా నాది కాదని చెప్తారు మీరు, కానీ నాదే అయ్యో నేనే చెప్పేసిన. సరే గాయస్, అయితే మేము ఉన్న షాపింగ్ ఈ సంవత్సరం ఫస్ట్ ఈ చెప్పులు. తర్వాత ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. టైం వస్తుంది. మీ బట్టలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొనుక్కున్న పాయింట్లు ఇవి. అన్న వేసిన ఎత్తున్నావు అని చెప్పేసి మస్తు మంది కామెంట్ పెట్టారు. సో ఇప్పటి నుంచి ఇవి కూడా వేసినవి కాకుండా కొత్తవి కూడా వేస్తా అని చెప్పేసి చూపిస్తాను నేను. నాకైతే ఫుల్ నచ్చినాయి ఇవి రెండు కూడా అమ్మగారి సెలెక్షనే. సూపర్ ఉన్నాయి. నాకైతే ఫుల్ నచ్చినాయి. నిన్న ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను అంటారు. అది కొన్ని హఠాత్ పరిణామం అంటారు. నా సెలెక్షన్ బాగోదు గైస్, చేసుకోండి. ఇవి కొనేతనికైతే డబ్బులు మాత్రం వదినమ్మ పంపింది. థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ. మేము మా వదినమ్మకు ఎప్పుడైతే ఏమో మరి అది కలవడుతుందో లేకపోతే అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఎప్పుడైతే లేవనుకుంటామో మేము బాగా లో అయి ఉంటాము, ఆ టైంలో తక్కువని మా వదినమ్మ నుంచి మెసేజ్ వస్తుంది. డబ్బులు పడ్డాయి అని చెప్పేసి మాకు మెసేజ్ వస్తుంది. ఇక మేము ఎక్కడ లేని లో అంతా పోయి ఒక ఎనర్జెటిక్ మోడ్లోకి వెళ్తామంటే అది మా వదినమ్మ వాళ్ళనే. థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ, థ్యాంక్ యూ. ఇంకా ఇవే కాదు, మాకు ఇంకా సంక్రాంతి వస్తుందని చెప్పేసి బట్టలు తీసుకోమని వాటికి కూడా డబ్బులు వేసారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ. యాక్చువల్లీ అమ్మ నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక సంక్రాంతి పండగ అని చెప్పేసి ఫస్ట్ నాకు ఒక డ్రెస్ కొని ఇచ్చింది. అప్పటికి నేను ఇద్దరం పక్కన లేము, కానీ నాకు సంక్రాంతి అందరు కొనిస్తారని వాళ్ళ ఇంట్లో నాకు స్పెషల్గా నా కోసం షాపింగ్ చేసి నాకు ఒక షర్ట్ కొనిచ్చింది. అది లైఫ్ లాంగ్ షర్ట్ ఒకటా? షర్ట్ పాయింట్ అది షర్ట్ డ్రెస్. లవ్ లో ఉన్నప్పుడు నేనే షాపింగ్ చేసిన. ఎక్కడైనా అమ్మాయిలు అబ్బాయిలను వాడుకుంటారు, కానీ ఈ అబ్బాయి నన్ను వాడుకుంటారు గైస్. ఇంకా బిల్డప్ కొట్టుకుంటే నన్ను డైలీ హాస్పిటల్లో పడేస్తారు. పాడుబడ్డ ఒక 4 డ్రెస్ల కంటే ఎక్కువ లేవు గైస్. డిజైన్ చెప్తారా? లేవు. నేను వేసుకున్నా ఇప్పుడు కూడా వేసుకుంటా. మళ్ళా డ్రెస్సులు ఉండేదా నీకు? అమ్ము సెలెక్షన్ మా మమ్మీతో చీపుతో కూడా తన్నించుకున్నాను గైస్. నేను స్టార్టింగ్ లో ఏంది డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, ఎక్కడ తగిలిపెడుతున్నాను అంటే నాకు ఫుల్ షాపింగ్ చేసే పిచ్చి ఉంటుంది. మంత్లీ వన్స్ అన్నా షాపింగ్ చేస్తా ఖచ్చితంగా నేను. ఇక ఈ షాపింగ్ చేసిన ఆ షాపింగ్ చేసిన అని చెప్పిన. ఒకరోజు ఏమైందంటే బొటిక్లో ఉన్నాయి, బొటిక్ ఇచ్చిన అని చెప్పిన. ఇంకా మా మమ్మీ పట్టేసి ఆ బొటిక్ కూడా నెంబర్ ఇవ్వు నాకు ఫస్ట్ అని చెప్పేసి అన్నది. మా ఈ నెంబర్ ఇచ్చిన నేను. అదృష్టమైన నాకు కాలు రాలేదు. కాలేస్తే ఏం చెప్తుండ, ఇంకా కాలేదు కుట్టుడు కాలేదు అని చెప్తా. ఆమె తిడుతుంది, నేను పడితే తర్వాత అయిపోతుంది. ఆఖరికి నేను బుట్టకొని కూడా అప్పుడు నాకు ఇచ్చే పాకెట్ మనీలో మహికి కొంటుండే కదా. అప్పుడు అంటే ఈయన డ్రెస్సులు లేవని వెంటనే నేను కొనకుండా ఈయనకు కొన్నాను అన్నట్టు. అయితే ఇంట్లో నీ డబ్బులు ఏమైనాయి అని అంటే నేను డ్రెస్సులు కొనుక్కుంటానే తీసుకున్నాను వాళ్ళ దగ్గర డబ్బులు. సో ఇక నేను కొనుక్కోయేసరికి ఏంటి డ్రెస్సులు అన్నీ ఎట్టిపోయినాయి. అవి ఇవన్నీ అదే టైంలో ఏదో ఫంక్షన్ వచ్చింది కదా. అయితే నాకు కూడా కావాలి షాపింగ్ అంటే అదేంది మొన్నటి వరకు డబ్బులు ఇచ్చినాం కదా అని అన్నారు. అంటే లేదు బొటిక్లో ఇచ్చిన కుట్టడం కాదంటే అని అంటే ఇంకా ఆ రోజు నా పైన అరిచి ఆ బొటిక్ నెంబర్ ఇవ్వు నువ్వు ఫస్ట్ అని అన్నది. అంటే నా నెంబర్ ఇచ్చింది మేడం. అట్లుంటా
మళ్ళీ నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చా. ఆడాలి ఏంది ఫోన్ చేసి మా అమ్మ నిజంగా గట్టి చేసుకుంటుంది, వేసుకున్నా కానీ సారీ సారీ అది ఇది అని చెప్పు అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు ట్రైనింగ్ ఇచ్చింది. అప్పటికి కూడా కాల్ చేయలేదు. అప్పుడు అడే పాటలు అప్పుడు పడ్డాం. ఇవి మేమైతే కొత్త సంవత్సరాలు చేసిన ఫస్ట్ షాపింగ్. ఇంకా ఇట్లా మస్తు షాపింగ్ చేయాలి, నెల నెలకు రోజు రోజు కొనుక్కునే రోజులు రావాలి మాకని మేము. ఆగు గైస్, నేను చెప్తా మీకు, నిజం చెప్పాలి కదా. వీటి రేట్ ఎంత అని అంటారా? ఇక్కడ చూడు, ఇక్కడ చూడలే 63% డిస్కౌంట్, 92 రూపీస్. అది మాల్లో ఆఫర్ పడింది. 3 స్లిప్పర్స్ పెట్టిరా. ఇంకా మనోడు దొరికింది, అమ్మయ్య ఇంకొక 1 ఇయర్ వరకు కొనాల్సిన అవసరం లేదని ఆఫర్ పెట్టిందని ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చిండు అన్నట్టు. అది మ్యాటరు, అది లెక్క. లేకపోతే తీసుకురాడు, ఎందుకు తీసుకొస్తాడు? తీసుకున్నాను, కాకపోతే ఒక జత తీసుకున్నాను అంతే. ఒకటి మ్యాక్స్ టు మ్యాక్స్ 300 అని ఉంటుంది కదా. ఇంక అనేసరికి ఇంక నాకు చెప్తుంది ఇంకా కావాలా స్లిప్పర్స్ అని అడుగుతుంది. తీసుకో ఏం పర్లేదు తీసుకో అని అంటే నెక్స్ట్ ఇయర్ వరకు అవసరం లేదు. ఇక ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నా, ఒకటి అవి శారీస్ పైనకి, ఇవి జీన్స్ పైనకి, డైలీ వేరే ఉన్నాయి అన్నట్టు. అది మ్యాటర్. మేము బెడ్రూమ్ కూడా కొద్దిగా డెకవర్ చేసినాము, ఇంకా చాలా ఉంది. తర్వాత చూపిస్తాం, ఇప్పుడే కాదు. డెకవర్ ఏంది అది అనేది బట్ ఇక్కడ అందరికి సగం డెకవర్ అయిపోయేసరికి మస్తు నచ్చేసింది. ఇంకా నా మైండ్ లో ఉన్నదంతా రాలేదు, ఇంకా చాలా ఉంది. అంతా ఒకటేసారి అయిపోయిన తర్వాత చూపిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మీకు ఇంకొక విషయం చెప్పాలా, ఇప్పటిదాకా మహి లైవ్ పెట్టిండు కదా. లైవ్ ఎందుకు సడన్ గా ఆపేషన్ తెలుసా? ఆడ ఫోటో కనిపించింది, మీరు సరిగ్గా చూస్తే నేను కనిపించిన మీకు. అమ్మును చూపి అమ్మని చూపి అన్నా అలా ఏమంటుంది అని చెప్పేసి తీసేసిన. నేను లైవ్ తీసేసిన వెంటనే డిలీట్ చేయి అని చెప్పేసి కూడా చెప్పిన. అది సరిగ్గా వింటే మీకు అందరికి అర్థమవుతుంది. సో లైవ్ లో ఆల్రెడీ నేను కనిపించిన గైస్. మీరు ఎంతమంది చూసిర్రు చెప్పండి, ఎంతమంది చూసిర్రు కామెంట్ చేయాలి. అంటే తక్కువ నాకు ఏంటంటే ఇప్పుడే రివీల్ చేయొద్దని నాకు ఉంది. అంటే వస్తే అమ్మే డైరెక్ట్ లైవ్. నేను రాను గైస్, నేను వీడియోలకే రాను. చూసిరా ఆ వీడియోలకే రాదట గైస్, నేను రాను గైస్. వీళ్ళని నమ్మను గైస్. వీళ్ళు 2 రోజులే హ్యాపీగా ఉంటే 3వ రోజు ఏడిపిస్తారు గైస్. ట్రస్ట్ మీ, ప్రామిస్ గా చెప్తున్నా. ఈ 2 days మాత్రమే వదిలేస్తారు. 3rd day ఖచ్చితంగా ఏదో పట్టుకొని రాకపోతే నా పేరు అమ్ముగాడే కాదు, నిజం చెప్తున్నా. నేను నమ్మను వీళ్ళని, అస్సలు నమ్మను. నేను నల్ల పిల్లి నన్ను నమ్ముతాను కానీ వీళ్ళని మాత్రం నమ్మను. నిజంగా నమ్మము. అమ్మ 2 years నుంచి లైవ్ లో సఫర్ అవుతుంది నేను. 2 days ఈయనకి నేను పెట్టిన పేరు ఏం పేరు చెప్పు? 2 days 2 days ఓడి. ఎందుకు 2 days హ్యాపీగా ఉంటాం, మళ్ళీ 2 days గొడవ పడతాం. 2 days హ్యాపీగా ఉంటే కాదు, ఏదైనా ప్రామిస్ చేసినా ఏదైనా విషయం చెప్పినా 2 daysకే మర్చిపోతాను. మళ్ళీ అది ఎంత పెద్ద గొడవ అయినా కానీ ఏమన్నా కానీ మళ్ళీ 2 days తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కుక్కలాకనే చేస్తారు అంతే. అంతే ఇక అది నేను నమ్మ గైస్, మీరు కూడా నమ్మకండి గైస్ అస్సలు. సరే గైస్ చూద్దాం. సరే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, నేను పోవాలి, డ్యూటీకి టైం అయింది. బాయ్.